సంకల్పం, ఒక కుటుంబం పట్ల దేవుని కటాక్షము ఉంది అని గుర్తిరడానికి ఒక ఉన్నతమైన సూచన ఏంటంటే, వారికి దేవుడు తన సేవకుల ద్వారా శుభవర్తమానాన్ని పంపిస్తాడు. దేవుడు ఏ కుటుంబానికైతే తన శుభవర్తమానాన్ని, తన వాక్యము యాకోబునకు దేవుడు తెలియచేశాడు. వాక్యమును యాకోబుకు దేవుడు తెలియజేశాడు. కారణం ఏంటి? దేవుని నిత్య సంకల్పము యాకోబు పట్ల ఉంది. అబ్రహాము యొద్దకు దేవుని వాక్యము దిగి వచ్చింది. అబ్రహామునకు దర్శనమందు దేవుని వాక్యము ఆయన యొద్దకు పంపబడింది. ఆ వాక్యము ఆయన యొద్దకు పంపబడడానికి గల కారణం ఏంటంటే, దేవుని కటాక్షము అబ్రహాము మీద ఉంది, దేవుని కటాక్షము యాకోబు మీద ఉంది. మనం తెలుసుకోవాలి, ఈరోజు నీవు దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చిందంటే అది దేవుని కటాక్షము నీ మీద ఉంది కాబట్టి దేవుని వాక్యము నీ యొద్దకు పంపబడింది. ఊరికే మనం దేవుని వాక్యం మన యొద్దకు రాలా. ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఎవరి పట్లయితే ఉందో వారి యొద్దకు దేవుడు తన దూతల ద్వారా వర్తమానమును పంపుతాడంట. ఆయన అంటున్నాడు, కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానమును పంపెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందలను కాచుకొనుచుండగా వారి యొద్దకు దేవుని దూత ప్రత్యక్షమైంది. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. దేవుని కటాక్షము వారి మీదకు కుమ్మరించబడింది. రక్షకుడిని వారు కలుసుకోవాలి. రక్షకుడిని కలుసుకోవటమే దేవుని కటాక్షం మన మీదకు రావటం. చూడండి, దేవుడు ఎవరి మీదైతే దేవుని కటాక్షము నిలిపాడో వారి యొద్దకు దేవుడు తన దూతలను పంపిస్తాడు. రాత్రి వేళ వారు మందలను పొలములో ఉండి కాచుకొని చూడగా దేవుని దూత వారి యొద్దకు వచ్చి, మీరు భయపడకండి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టుల్లో పరుండుట మీరు చూచారు. వారికి వర్తమానాన్ని దేవుడు పంపించాడు. కారణం ఏంటంటే, వారి మీద దేవుని కటాక్షము కుమ్మరించబడింది. అండ్ లోకములో ఎంతో మంది ఉన్నారు, లోకములో ఎంతో మంది నిద్రిస్తున్నారు, లోకములో ఎంతో మంది గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ వారి యొద్దకు ఈ వర్తమానం వెళ్ళ రాత్రి వేళ పొలములో ఉండి తమ మందలను కాచుకొనుచున్న గొర్రెల కాపరుల యొద్దకు ఈ వర్తమానము పంపించబడింది. కారణం ఏంటంటే, దేవుని కటాక్షము వారి మీదకు వచ్చింది. వారి మీదకు వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపరులు చేసిన పని ఏంటో తెలుసా? ఆ గొర్రెల కాపరులు దేవుని వర్తమానము వారి వద్దకు పంపించబడినప్పుడు ఆ వర్తమానానికి వారు విధేయత చూపారు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఆ వర్తమానానికి వారు విధేయత